హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్ ఈ ఫిబ్రవరి మంత్లో మీ లైఫ్లోకి ఏ పర్సన్ వస్తున్నారు, మీ పాస్ట్ పర్సనా లేక న్యూ పర్సనా, మీ లైఫ్ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది ఈ ఫిబ్రవరి మంత్లో చూస్తాం. అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ బయట ఏదైనా సౌండ్ వస్తుంది అంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఓకే. ఈరోజు రీడింగ్ అయితే లేటే వస్తుంది కాబట్టి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి, ఓకే. మరి చూస్తాం ఈ ఫిబ్రవరి మంత్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది. కెరియర్ పరంగా అండ్ రిలేషన్ పరంగా ప్రతి విషయం ఈరోజు రీడింగ్లో ఉంటుందండి. ఈ ఫిబ్రవరి మంత్ మీకు అసలు ఎలాంటి గుడ్ న్యూస్ తెస్తుందా లేక బ్యాడ్ న్యూస్ తెస్తుందా అనేది చూస్తామన్నమాట. రీడింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ రీడింగ్లో ఫస్ట్ 1 మినిట్ అండి, కార్డ్ కింద పడింది. ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తాను, తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ చూస్తాను ఈరోజు రీడింగ్లో. అంటే మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈ ఫిబ్రవరి మంత్, తర్వాత మీ పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుంది, తను మీ గురించి ఏం ఆలోచించబోతున్నారో, మీకు ఏదైనా కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది చూస్తామన్నమాట. మీకోసం తను ఎలాంటి గుడ్ న్యూస్ తీసుకొస్తున్నారు మీ పర్సన్ అనేది నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ నేను మీ లైఫ్లో అసలు మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ చూస్తాను. మీ ఫీలింగ్స్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేదన్నమాట. 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్. ఈ మంత్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈ ఫిబ్రవరి మంత్లో. బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి ద హెర్మిట్. మీరు ఈ మంత్లో చాలా స్ట్రెంత్ అవుతూ ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. ఏ విషయంలోనైనా మీరు ఎన్ని రోజులు భయపడతా ఉన్నారు అంటే ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటారనమాట. మీ పర్సన్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఒక లయన్ లాగా అనమాట స్ట్రెంత్ అవ్వడం, ఓకే. అండ్ మీ లైఫ్లో ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాని గురించి మీరు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని మీరు ఇగ్నోర్ చేయాలి, దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఇంత పెయిన్ని మీకు ఏదైతే క్రాస్ చేస్తుందో దానిని ఇంకా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అండ్ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి అనే నిర్ణయం మాత్రం మీరు తీసుకుంటారండి. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో కూడా మీకు రీయూనియన్ అవుతుంది అని చూపిస్తుంది. కాకపోతే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ లైఫ్లో ఉంది. సో దాని పరంగానే మీరు బాధపడతారు అండ్ హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది మీకు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కేవలం థర్డ్ పర్సన్ వల్లనే మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ కెరియర్ పరంగా అండ్ ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీగా ఉంటారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొన్ని రోజులు మీతో రిలేషన్లో ఉండడము అండ్ 1 వీక్ రిలేషన్లో ఉంటే 1 వీక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట. దాని ద్వారా ఇక్కడ మీరు తనని డే బై డే తనని కొంచెం మిస్ అవుతూ ఉండడము, తన దగ్గర నుంచి ఇంకా మీరు మూవ్ అయిపోవాలి, ఇంకా తన గురించి ఆలోచించకూడదు అని మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది, మీ లైఫ్ మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అని వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ గురించి ఈ మంత్లో ఫిబ్రవరి మంత్లో గాసిప్స్ అనేది నడుస్తూ ఉంటాయి అన్నమాట. మీ గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి, మీ లైఫ్లో మీరు హై పొజిషన్కి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ప్రేమ పరంగా అండ్ మనీ పరంగా మీ కెరియర్ పరంగా మీరు చాలా సక్సెస్ని అందుకోబోతున్నారు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని చూసి ఎవరైతే వారు మీ గురించి గాసిప్స్ అనేది మాట్లాడేది చూపిస్తుంది అనమాట, ఓకే.
ఇలా మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వారిని మీరు ఇగ్నోర్ చేసేయండి. అలాంటి వారితో మీకు అవసరం లేదు. అండ్ ఇలాంటి వారు కూడా ఒక పనికి మాలిన వ్యక్తులు అనమాట వారు. సో అలా అనుకొని మీరు వారిని ఇగ్నోర్ చేసేసి మీ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళండి. హార్డ్ వర్క్ చేయండి, మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి, మంచి సక్సెస్ అవుతారనమాట కెరియర్ పరంగా. అండ్ మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారంటే ఫిబ్రవరి మంత్లో మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, కానీ ఇక్కడ రీయూనియన్ అవుతుంది. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. కాకపోతే తను మీకు ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అయితే చేసేది ఉందండి. దాని వలన మీరు కొంచెం బాధపడతారు. అండ్ తన దగ్గర నుంచి ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి, తనతో అసలు రిలేషనే వద్దు అని మీరే అనుకునే ఛాన్స్ ఉంది. కానీ అలా అనుకుంటారు, కానీ డే బై డే తనని మిస్ అవుతూ ఉంటారనమాట. కొంచెం బాధ అనేది ఉంటుంది కదా. సో ఆ పర్సన్తో మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి తనని మర్చిపోవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి తనని డే బై డే తను గుర్తుకు రావడము అండ్ ఎమోషనల్గా తను బాధపడుతూ ఉంటారనమాట. ఇక్కడ కొంతమందికి మాత్రం ట్రెడిషనల్గా మ్యారేజ్ అనేది చూపిస్తుంది, కొంతమంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది చూపిస్తుందండి. అండ్ ఈ ఫిబ్రవరి మంత్లో మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ టెంపుల్స్కి విజిట్ చేస్తారు, తీర్థయాత్రలకు విందు వినోదాలు పాల్గొంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో అన్నట్టుగా చూపిస్తుంది. కొంచెం వర్క్ పరంగా మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. మీ పని మీరే చేయాలి, పక్క వారి పని మీరే చేయాలి అలాగనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. దాని వలన కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సరిగా నిద్ర ఉండదు, సరిగా ఫుడ్ తీసుకోకపోవడము, దాని వలన యాంగ్జైటీ అనేది వస్తుందన్నమాట. చాలా ఆలోచన ఎక్కువైపోతుంది, దాని వలన యాంగ్జైటీ కూడా వస్తుందన్నమాట మీకు. సో నేనేమంటానంటే ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రతి డే అనేది హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా మీ గురించి మీరే ఆలోచించుకోండి. మీ కెరియర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని మీరు తప్పకుండా అట్రాక్ట్ చేస్తారండి. మీరు ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక ఎంప్రెస్ అనమాట. మీరు ఎమోషనల్ పర్సన్గా ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ని అట్రాక్ట్ చేయలేరండి. ప్రాక్టికల్గా లాజిక్గా ఆలోచించాలి ప్రతి విషయంలో. ప్రతి వారి గురించి మీరు ఎమోషనల్ అనేది అవ్వవద్దనమాట. ఇక్కడ ఎమోషనల్గానే బాధపడుతున్నారు కదా, ఇక్కడ మీరు ఎంప్రెస్ అనమాట. ఎంప్రెస్ పర్సన్ ఎమోషనల్గా బాధపడకూడదు. సో ఎంప్రెస్ అనేది హై లెవెల్లోనే ఉండాలి. ఎప్పుడు మీ పొజిషన్ మీరు డౌన్ చేసుకోకండి. ఓకే, ఇక్కడ మీరైతే ఈ విధంగా ఉంటుంది మీ లైఫ్ అనేది. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ సింగిల్ చూస్తున్నారంటే ఇక్కడ ట్రెడిషనల్గా మ్యారేజ్ జరిగేది చూపిస్తుంది, కొంతమందికి లవ్ మ్యారేజ్ జరిగేది చూపిస్తుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, కాకపోతే తన పరంగా తన లైఫ్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉండి ఉండొచ్చు. వారి పరంగా మీకు హార్ట్ బ్రేక్ అనేది అవుతుందన్నమాట. తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అనే విషయం మీకు తెలియడం వలన ఇక్కడ మీకు హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ పర్సనే మీకు కాల్ చేయడము, మీకు చిన్న ఆఫర్ తీసుకొని రావడం జరగబోతుంది అనమాట. దాని వలన మీరు చాలా సంతోషంగా ఉంటారనమాట. ఆ సంతోషం కాస్త దాని మీద నేలి చల్లినట్టుగా థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారనమాట. కాబట్టి ఎవరి మీద ఎక్కువ హోప్ పెట్టుకోకండి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఫిబ్రవరి మంత్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూస్తాను. మీ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూస్తాం. ఇక్కడ మీరు కెరియర్ పరంగా కూడా మీరు ఇక్కడ మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుందని, మీరు ఒక మంచి జాబ్కి సెలెక్ట్ అవ్వడం కానీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరగబోతుంది. కాకపోతే ఇక్కడ మీరు అనుకున్నంత శాలరీ అనేది మీకు రాదండి. చిన్న శాలరీతో కూడిన జాబ్ అనమాట. శాలరీ తక్కువ ఉంటుంది, వర్క్ మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా కష్టపడాలి, కానీ శాలరీ చూస్తే తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అన్సాటిస్ఫై అనేది ఉంటుందన్నమాట. మీరు అంత సాటిస్ఫైగా ఫీల్ అవ్వరు. ఇంత వర్క్ చేయాలి అండ్ శాలరీ మాత్రం ఇంతే ఉందా అన్నట్టుగా మీరు బాధపడేది ఉంది. ఓకే, నేనేమంటా అంటే చిన్న జాబ్ వచ్చినా సరే దాన్ని వదిలిపెట్టకుండా గ్రాప్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. అలా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటేనే ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది. దాని నుంచి మీరు ఇంకొక జాబ్లోకి జంప్ అవ్వడం అలా జరగచ్చు. కాబట్టి ఇంతే సాలరీ అని మీరు బాధపడకండి. ఓకే, మీ పర్సన్ ఈ మంత్లో ఏం ఆలోచించబోతున్నారు అనేది చూస్తాం.
మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు ఈ మంత్లో. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 4 of cups, the empress, 5 of cups, queen of wands, 7 of wands, 7 of pentacles, the world, strength, 3 of swords, 6 of pentacles, 2 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈ పర్సన్ ఈ మంత్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి. ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ మంత్లో మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, లేదా మీరు మీ పర్సన్ వేరే వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, లేదా ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారండి. ఈ పర్సన్ మళ్ళీ మీ మీద ఇంట్రెస్ట్ చూపడము, మీతో మాట్లాడాలా, ప్రతిరోజు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారనమాట. అండ్ డే టు డే తను మిమ్మల్ని అయితే కొంచెం మిస్ అయ్యేది చూపిస్తుందండి. తను కూడా మీరు ఎలా మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు, మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. మీరు చాలా నాలెడ్జిబుల్ పర్సన్, చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో మీరు అని తను అనుకుంటూ ఉన్నారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా లాజిక్గా ఆలోచిస్తూ ఉంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు. ఇక్కడ చూడండి, మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉంటున్నారు కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని అనవసరంగా మిస్ అయ్యానా ఏంటి అనే తనకి భయం అనేది మొదలవుతుంది. ఇక్కడ తను మిస్ అవుతున్నారనమాట, చాలా బాధపడుతున్నారు మీ గురించి. అనవసరంగా ఇంత మంచి పర్సన్ని, ఇంత అందమైన పర్సన్ని, ఇంత తెలివైన పర్సన్ని తను మిస్ అయిపోయాను తన లైఫ్లో అన్నట్టుగా తను బాధపడేది చూపిస్తుందన్నమాట. అండ్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మీరు చాలా డామినేట్గా ఉన్నారు, తనని ప్రతిసారి డామినేట్ చేసేస్తున్నారు. ఆ పొజిషన్కి మీరు వెళ్ళిపోయారు. ఇంకా తనకి అందరూ మీరు మిమ్మల్ని అందుకోవడం కూడా తనకి చాలా కష్టం అవుతుంది. ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ మంచి టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎలాగైనా సరే అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తన ప్రపంచం మీరే, ఈ ప్రపంచంలో తన ఫేవరెట్ పర్సన్ కూడా ఎవరైనా ఉన్నారు అంటే మీరే అన్నట్టుగా తను ఆలోచిస్తున్నారు. సో ఇంత మంచి పర్సన్ని తను మిస్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి తను ధైర్యం తెచ్చుకొని, అండ్ థర్డ్ పర్సన్ వలన మీ పర్సన్కి ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది. సో తను అందరిని పక్కకు పెట్టేసి మీ లైఫ్లోకి రావాలి అంటే తనకి ధైర్యం అనేది కావాలన్నమాట. సో తను స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని పట్టించుకోలేదు, తను వేరే వారి మీదనే తను ఫోకస్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పర్సన్ వచ్చింది కాబట్టి వారి గురించి ఆలోచించడం కూడా జరిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ గురించి ఆలోచించాలి అని ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి. ఇద్దరు వేరే వేరే కంట్రీస్ కానీ సిటీస్ కానీ అలాగనమాట. సో వేరే వేరే దగ్గర ఉన్నారు, ఇద్దరు కలిసి అయితే లేరు అన్నట్టుగా చూపిస్తుంది. సో తను మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఓకే, ఈ కార్డ్స్కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి ఈ పర్సన్కి మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ అని ఉంది కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. మీరు తన లైఫ్లో ఉంటే తను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు అని తనకు అర్థమైంది కాబట్టి ఈ మంత్లో మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారనమాట. అండ్ మీతో రీయూనియన్ కూడా చేస్తారండి తనకి. అండ్ 4 of Cupsకి క్లారిఫికేషన్, తన కంటికి మీరు ఒక ఎంపరర్ లెవెల్లో, ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి. మేల్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మీరు ఒక హై పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా మీతో మాట్లాడడానికి అండ్ మిమ్మల్ని చూస్తే తనకి భయం అనేది ఉంటుందండి. ఈ పర్సన్కి ఒక లయన్ని చూసినట్టుగా అండ్ ఒక పెద్ద మనిషిలాగా అనమాట. సో కాబట్టి తను మీ గురించి ఆలోచించడానికి కూడా తను భయపడుతున్నారు. మిమ్మల్ని ఒక ఎంపరర్ లాగా చూస్తున్నారనమాట. మీరు ఒక హై పొజిషన్లో ఉన్నారు అలాగనమాట. కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ మంత్లో తన మనసులో ఏదైతే ఉందో అది చెప్పలేక భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎంపరర్ అండ్ ఎంప్రెస్, మీరు మీ పర్సన్ పాస్ట్ లైఫ్లో మీరు మీ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్గా కూడా ఉండి ఉంటారండి. ఓకే,
విల్ ఆఫ్ ఫార్చ్యూన్ సూపర్ కార్డ్స్ అండి. ఈ మంత్లో మీకు చాలా బాగుండబోతుంది అని చెప్పొచ్చు. మీ పర్సన్ అయితే మీ పరంగా మంచి యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి. తన పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరే అని తను ఫీల్ అవుతున్నారనమాట. అండ్ వీళ్ళ ఫార్చ్యూన్ 360 డిగ్రీస్లో మీ పర్సన్లో తనలో చేంజ్ అనేది రాబోతుంది. మీతో రీయూనియన్ చేయబోతున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యేది చూపిస్తుందండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారనమాట. ఇంత మిస్ అవుతున్నారు కాబట్టి ఇంకా తను చేసేది ఏమీ లేదు కాబట్టి మీ దగ్గరికి రావాలి, మీ కాలు వేలపడి మిమ్మల్ని బ్రతిమిల్లి ఆడుకొని మీతో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట ఈ పర్సన్. ఈ పర్సన్కి కూడా థర్డ్ పర్సన్ వలన చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. థర్డ్ పర్సన్ ఎలాగంటే ఒక కత్తిలాగా అనమాట. సో ఆ పర్సన్ మీ పర్సన్ హార్ట్కి వారి ఒక్కొక్క మాట ఒక్కొక్క కత్తిపోటుతో సమానం అనమాట. కాబట్టి అంత హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి మీ పర్సన్కి. కాబట్టి తను అక్కడ హీల్ అయిన తర్వాత మీ గురించి ఆలోచించబోతున్నారు. తన ప్రాణం అంటే మీరు తన సోల్, మీరే మీ పర్సన్ ఇద్దరిది ఒకటే సోల్ అని తను ఫీల్ అవుతున్నారనమాట. ఇద్దరిది ఒకటే ప్రాణం అన్నట్టుగా తను ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మీ ఫీలింగ్స్ చూసేటప్పుడు మీ పాస్ట్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కోసం రాబోతున్నారు అనేసి. సో కార్డ్స్ ఇక్కడ అవే వస్తున్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ తనకి మీరు ఒక మహారాణిలాగా ఒక మహారాజులాగా కనిపిస్తున్నారనమాట. ఈ మంత్లో మీ పర్సన్ కంటికి అయితే మీరు ఒక మహారాణిలాగా ఒక మహారాజులాగా కనిపిస్తూ ఉంటారనమాట. అండ్ ఈ పర్సన్ మనసులో చాలా ప్రేమ అయితే ఉంది అండి, కానీ తను బయట చెప్పలేకపోతున్నారు. తన చుట్టూ వాల్ పెట్టుకొని ఉంటున్నారు కదా. సో ఆ వాల్ అయితే ఎన్ని రోజులు కూడా ఉండదు, అవి కింద పడిపోతాయి కదా. ఒక గాలి కానీ ఒక తుఫాన్ వచ్చిందనుకో పడిపోతాయి. కాబట్టి ఇంకా తను చేసేది ఏమి లేక మీకు కాల్ మెసేజ్ చేయబోతున్నారనమాట మీ పర్సనే. ఓకే, ఈ మంత్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ మీ గురించి మీ పర్సన్ గురించి ఎవరో గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారండి. ఫ్రెండ్ సర్కిల్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఉండొచ్చు. మీరు గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారనమాట. మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుంది అండ్ మీరు కూడా ఒక హై పొజిషన్కి వెళ్ళడము అలాంటిది ఏదో జరుగుతుంది. కాబట్టి వారు ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో, వారు మీ గురించి గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారనమాట. సేమ్ మీ ఫీలింగ్స్లో కూడా వచ్చింది గాసిప్స్ అనేది మాట్లాడటం. సో మీ పర్సన్ లైఫ్లో కూడా ఉన్నారనమాట సేమ్ వాళ్ళే. ఓకే, లేదా మీకు మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో 1 పర్సన్ ఉన్నారు, వారే అక్కడిది ఇటు చెప్పడము ఇక్కడిది అటు చెప్పడం అలాగనమాట. మీ ఇద్దరి మధ్యలో గొడవలు తెచ్చేది ఆ పర్సనే అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోబోతున్నారండి. కాకపోతే కొంచెం స్లో మూమెంట్లో ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంచెం మనీ మైండెడ్ అనమాట. మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుందండి. తనకు కెరియర్ ముఖ్యము అండ్ ఫ్యామిలీ ముఖ్యం అనమాట. మీరు కొంచెం తర్వాత అన్నట్టుగా ఉంటుందన్నమాట తన మనసులో. ఓకే, స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి తను స్ట్రెంగ్త్ అయ్యి మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే, 3 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్. ద హెరోఫెంట్. మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. సో మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉంటే మీ పర్సన్ లైఫ్లో ఏదో హార్ట్ బ్రేకింగ్ అయితే జరిగిందండి. తను ఎవరిని అయితే మ్యారేజ్ చేసుకున్నారో ఆ విధంగా కానీ లేక థర్డ్ పర్సన్ ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అలాంటిది కూడా చూపిస్తుంది. సో అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది, చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్కి ఈ మంత్లో తనకి ఎవరో చాలా బాధ పెట్టారు కాబట్టి తనకు సరిగా నిద్ర ఉండదు, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్కి 3 ఆఫ్ కప్స్ అనమాట. ఇది ట్రావెలింగ్ కార్డ్ అండ్ ఇక్కడ ఎంజాయ్మెంట్ రీయూనియన్ అనమాట. తను మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సేమ్ మీ పాస్ట్ పర్సన్ అండి. ఓకే, ఇక్కడ నంబర్స్ వచ్చేసి 7, 29, 8, 3, 6, 2 అండ్ 9 నెంబర్, 5 నెంబర్ అండ్ 3 చెప్పానా, 4, 10 నెంబర్, 7 నెంబర్. సో ఈ నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉండొచ్చు. అండ్ ఇక్కడ రాసులు వచ్చేసి ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో మీకు కావాలంటే చెప్తాను నేను.
వృషభం, కన్యా, మకర అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి, మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి అనమాట. సో ఆల్ సైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకే, ఈ మంత్లో మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫిబ్రవరి మంత్ ఎనర్జీస్. ఓకే, మీ టెయిన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. మీ ఫ్యామిలీతో కూడా ఈ మంత్లో చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఏదో ఒక విషయంగా మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఈ పర్సన్ పరంగా కూడా మీరు ఈ మంత్లో ఏదైనా యాక్షన్ కూడా తీసుకోబోతున్నారనమాట. అసలు తను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా వాడుకుంటున్నారా, అసలు ఈ పర్సన్ ఉద్దేశం ఏంటిది అనేది మీకు తెలుసుకుంటారు. అండ్ ఈ పర్సన్ దగ్గర నుంచి కూడా మీరు గుడ్ న్యూస్ వింటారనమాట. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనేది తను చెప్పబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు యాక్షన్ తీసుకోవడం వలన ఇక్కడ విక్టరీ అనేది సాధిస్తారనమాట. ఓకే, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని తన కేరింగ్ కనెక్షన్ అని తను అనుకుంటా ఉన్నారండి. ఈ పర్సన్ లైఫ్లో మనీ ఫ్లో అనేది చాలా బాగుంది. అండ్ మీరు తనకి ఏదైనా క్వశ్చన్స్ వేయడం వలన ఇక్కడ తను యాంగ్జైటీగా చాలా ఎక్కువగా ఆలోచించడం జరగబోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీ లైఫ్లో అయితే ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి. సో దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఏంటిది అంటే మీ పర్సన్ పరంగా కానీ మిమ్మల్ని మోసం చేయొచ్చండి ఎవరైనా, లేదా గాసిప్స్ అనేది ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఎక్కువగా మాట్లాడవద్దు. మాట్లాడే ప్రతి విషయం గమనించి మాట్లాడితే సరిపోతుందండి. ఓకే, అండ్ ఈ మంత్కి సంబంధించి యూనివర్స్ గైడెన్స్ ఏంటిది అనేది చూస్తాను. వేరే డేట్లో చూస్తాం. యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. యూనివర్స్ గైడెన్స్ ఏంటిది ఈ మంత్కి సంబంధించి అంటే మీరు ఈ మంత్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చాలా చేస్తూ ఉంటారండి. ఓకే, ఈ మంత్కి సంబంధించి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చూపిస్తుంది. లేదా లాంగ్ డిస్టెన్స్లో మీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా మీ దగ్గరికి రావడం జరగబోతుందన్నమాట. అండ్ ఈ మంత్లో మీరు కెరియర్ పరంగా అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మనీ మేకింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే మీ పర్సన్ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. తన డీపీ కానీ తన స్టేటస్ కానీ ప్రతిదీ మీరు చెక్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం తన మీద పొసెసివ్నెస్ అనేది ఉంటుందండి. మీ పర్సన్ ఏ విషయంలో మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేయడం చేస్తే తన మీద మీకు పొసెసివ్నెస్ అనేది వస్తుందన్నమాట ఈ మంత్లో. అండ్ మీ లైఫ్లోకి అయితే ఒక పర్సన్ వస్తున్నారంటే చాలా ఎమోషనల్గా మీకు తను కనెక్ట్ అయ్యి వస్తున్నారనమాట. వారికి మీ మీద ఫ్యాషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ పర్సన్ వచ్చేది కూడా ఈ మంత్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారనమాట. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి మంత్లో మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకే, వారు మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారనమాట. అండ్ ఫ్యాషన్ కూడా మీ మీద చాలా ఉంటుందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను లాస్ట్.
మేషరాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారంటే మీకు అసలు ఆ ట్రావెలింగ్ అసలు ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ వృషభ రాశి వారు, ఎవరి మీదో ఒక డెవల్ ఎనర్జీలో ఉన్నారండి. అబ్సెసివ్ ఉన్నారు అండ్ వారిని గమనిస్తూ ఉన్నారు, వారిని అంటి పెట్టుకొని ఉన్నారనమాట. వారి మీద లవ్ పార్ట్నర్ గురించి చూస్తున్నారంటే మీ పర్సన్ మీద మీకు చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ వేరే వారు చూస్తున్నారు అంటే వారి గురించి మీరు చాలా పొసెసివ్నెస్తో ఉన్నారండి వారి మీద. ఓకే. అండ్ మిథున రాశి వారు, ఏదో ఒక విషయంగా మీరు బాధపడుతూ ఉన్నారండి అండ్ మానసికంగా బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ కర్కాటక రాశి వారు, ఈరోజు మీరు గుడ్ న్యూస్ వింటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, మీకు ఈరోజు ఒక క్లారిటీ అనేది వస్తుందండి అండ్ న్యూ బిగినింగ్ కూడా అవుతుందన్నమాట. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు, మీ ప్రేమ అంతా ఎవరికో ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి, మీ ఫ్యామిలీతో కూడా మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి, ఈరోజు ఎమోషనల్గా ఉంటారనమాట కొంచెం. అండ్ మకర రాశి వారు, జస్టిస్, మీకు ఈరోజు జస్టిస్ రాబోతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు, న్యూ బిగినింగ్ కూడా అవుతుంది. అండ్ కుంభరాశి వారు, క్లోజర్ బుక్ అయిపోతారనమాట ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు, ఎవరి మీద కొంచెం పొసెసివ్నెస్తో ఉన్నారండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఫిబ్రవరికి సంబంధించిన రీడింగ్ ఇది. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న రెసినేట్ అవుతుంది అనుకుంటే, మీ సిచ్యువేషన్కి తగ్గ అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్కి తగ్గ అంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ వచ్చేసి 9505752242 నెంబర్. సో ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.